కరమస్ యుద్ధం అంటే మనకు గుర్తొచ్చేది బాంబులు, ట్యాంకులు. కానీ ఇరాన్ మాత్రం తన రూటే సెపరేట్ అంటుంది. మరి ఇరాన్ మైండ్ గేమ్ ఏమిటి? అమెరికా అప్పుల జాతర ఏమిటి? ఈ భాగంలో చూద్దాం. ఇరాన్ స్ట్రాటజీ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రపంచానికి రాజు అని ఫీల్ అయ్యే అమెరికాతో ఎలా గెలవాలో చెప్పకనే చెప్తుంది. అమెరికాని నేరుగా కొట్టడం కంటే దాని ఫ్రెండ్లీ నేషన్స్ అయిన మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌ని టార్గెట్ చేసింది. మరి ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్, అమెరికాని డైరెక్ట్‌గా టార్గెట్ చేయలేదు? అంటే ఖతర్, యుఏఈ, బహ్రెయిన్ మరియు సౌదీల్లో అమెరికాకి మిలిటరీ బేస్‌లు ఉన్నాయి. ఇరాన్ ఇలా దాడి చేస్తే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నీ ఎళ్లి అమెరికాని యుద్ధం ఆపమని ప్రెజర్ చేస్తుంది అని. మరి ఇరాన్ ఏం చెప్తుంది ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి అంటే, మేము ఓన్లీ యూఎస్ఏ అడ్డాలు మాత్రమే టార్గెట్ చేస్తున్నాము. మిమ్మల్ని కాదు అని. ఇది ఒక స్ట్రాటజీ. ఇంకో స్ట్రాటజీ ఏమిటంటే యూఎస్ఏ జేబు అయిన టెక్నాలజీకి చిల్లు పెట్టి సర్వర్స్‌ని డౌన్ చేస్తే గెలవటం అని ఈజీగా ఫిక్స్ అయిపోయింది. మన తెలుగు సామెత ఉంది కదా! "ఒక దెబ్బకి 2 పిట్టలు" అని. అర్థం కాలేదా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ వేస్తున్న స్కెచ్ ఏమిటి? అమెరికా అప్పుల పురాణం ఏమిటి? అన్నది పూసకొచ్చినట్టు అర్థమవుతుంది. ఇరాన్ నేరుగా అమెరికా మీద యుద్ధం ప్రకటించలేదు. కానీ అమెరికా వాడే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని నిలిపేయాలని చూస్తుంది. ఎందుకని అంటే యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ తమ షార్ప్ టార్గెట్ కోసం ఏఐని విపరీతంగా వాడుతుంది. ఇరాన్ ఏమనుకుంది అనంటే వీళ్ళ తెలివితేటలన్నీ ఆ డేటా సెంటర్‌లోనే కదా ఉన్నాయి. వాటినే కొడితే పోలా అని ఫిక్స్ అయిపోయింది. అందుకే యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెజాన్ డేటా సెంటర్‌లపై డ్రోన్‌తో దాడి చేసింది. రిజల్ట్ అటు అమెరికా ఏఐ పవర్ తగ్గి, ఇటు అమెజాన్ షేర్లు ఒక్క రోజులో 2.7% పడిపోయాయి. అమెరికా యుద్ధంలో ఖచ్చితత్వం కోసం ఏఐని వెనిజులా మీద కూడా వాడిందని మనందరికీ తెలుసు. కానీ లోకల్ డేటా సెంటర్లు లేకపోతే ఆ ఏఐ వెర్రివాళ్లా మారిపోతుంది. శత్రువుని పట్టుకోవడం పక్కన పెడితే దారి వెతుక్కోవడం కూడా కష్టమే. అంటే టెక్నాలజీ, మనీ రెండూ ఒకే దెబ్బకి ఖాళీ. ఇప్పుడు ఏఐ పనిచేయాలన్నా, బ్యాంకింగ్ నడవాలన్నా డేటా సెంటర్లు కావాలి. ఇవి ఆధునిక ప్రపంచానికి బ్యాంకుల్లాంటివి. అందుకనే ఇరాన్ సరిగ్గా యూఏఈ, బహ్రెయిన్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లపై డ్రోన్‌తో దాడి చేసింది. పులిని చెప్పక్కర్లేదు. పులికి ఆహారం అందకుండా చేస్తే చాలు అన్నట్లు ఉంది ఇరాన్ స్కెచ్. ఇక్కడ ఒక కిర్రాక్ కామెడీ ఏమిటంటే, ఇరాన్ వాడుతున్న డ్రోన్ల ఖరీదు కేవలం లక్షలే. కానీ అమెరికా ఆ డ్రోన్లను ఆపడానికి వాడే మిసైల్స్ ఖరీదు కోట్లల్లో ఉంటుంది. అంటే ఇరాన్ ఒక చిల్లర విసిరేస్తే అమెరికా దాన్ని ఆపడానికి తన బంగారు కవచాన్ని కరిగించుకోవాల్సి వస్తుంది. ఇరాన్ లక్షల రూపాయల ఖరీదైన లో కాస్ట్ సూసైడ్ డ్రోన్స్‌ని వాడుతుంది. ఇవి టార్గెట్ రీచ్ అవ్వగానే సెల్ఫ్ ఎక్స్‌పోజ్ అయ్యి భారీగా డ్యామేజ్ చేస్తున్నాయి. వీటిని షాహిద్ డ్రోన్స్ అని అంటారు. వాటిని ఆపడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ కోట్లాది రూపాయల ఖరీదైన మిసైల్స్‌ని యూజ్ చేస్తున్నాయి. ఇరాన్ ఒక చిన్న రాయి విసిరితే అమెరికా దాన్ని ఆపడానికి బంగారం కవచాన్ని వాడుతున్నట్లు ఉంది కదా! అంటే అంతేకాకుండా మన ట్రంప్ తాతగారు లాస్ట్ ఇయర్ గల్ఫ్ విజిట్ చేసినప్పుడు చైనాకి పోటీగా గల్ఫ్ నేషన్స్ అయిన సౌదీ, యుఏఈ అండ్ ఖత్తర్‌లను కూడా గ్లోబల్ ఏఐ సెంటర్స్‌గా చేస్తానని బిజినెస్ డీల్స్ చేసుకున్నాడు. కానీ ఈ డ్రోన్ దెబ్బతో ఈ బిజినెస్ ప్లాన్స్ రివర్స్ అయ్యాయి. ఎవరైనా వార్ జరిగిన ప్లేస్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? చిన్న అటాక్ అయితే డేటా సెంటర్స్‌కి రికవరీ అవ్వటానికి చాలా మనీ అండ్ టైం కావాలి. అందులోనూ ఇవి ఏఐ డేటా సెంటర్స్. సో, ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. బాస్ విషయం భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం? మన ఛానల్‌ని 'పుష్ప' సినిమాలో చెప్పినట్టు తగ్గేదిలే అనే రేంజ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లైక్ బటన్‌ని ఒక డ్రోన్ స్పీడ్‌తో క్లిక్ చేయండి. మీరు చేసే లైకు మాకు $34 ట్రిలియన్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు అమెరికా అసలు కష్టాలు చూద్దాం. అమెరికా పరిస్థితి ప్రస్తుతం అప్పు చేసి పప్పుకూడు అన్నట్లు ఉంది. అమెరికా అప్పు అక్షరాల $34.3 ట్రిలియన్. దీని మీద వడ్డీ కట్టడానికే ఏడాదికి 1 ట్రిలియన్ కంటే ఎక్కువ ఖర్చవుతుంది. సో, అప్పులతో ఇప్పుడు అక్షరాల $37-38 ట్రిలియన్ విత్ ఇంట్రెస్ట్‌తో పే చేయాలి. ఇది అమెరికా జీడీపీ అంటే ఆ దేశం మొత్తం ఏడాదిలో సంపాదించే దానికంటే ఎక్కువ. ఏడాదికి $1 ట్రిలియన్ ఇంట్రెస్ట్ అంటే చాలా చిన్న చిన్న దేశాలు యాన్యువల్ బడ్జెట్స్ కంటే ఇది చాలా ఎక్కువ. అప్పులు అలా ఉంటే ఇప్పుడు ఈ యుద్ధం ఖర్చు వినండి.
ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైన తొలి 24 గంటల్లోనే అంటే ఈ ఇరాన్ వార్ మొదలైన తొలి 24 గంటల్లోనే $779 మిలియన్ సుమారుగా 7,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది. రోజువారీ వార్‌షిప్స్ యూఎస్ఎస్ గేర్లాండ్ ఫోర్ట్ మోహరింపుకే 59 కోట్లు. మిగతా ఫోర్సెస్‌కి అండ్ డిఫెన్స్ ఆపరేషన్స్‌కి రోజుకి దాదాపు 50 కోట్ల రూపాయలే తగిలేసింది. దీనికి తోడు యూఎస్ఏ సుప్రీంకోర్టు 6.3 మెజారిటీ తీర్పుతో ట్రంప్‌కు ఒక బ్లాక్ బాస్టర్ టారిఫ్ ట్విస్ట్ ఇచ్చింది. ట్రంప్‌కి కష్టాలు ఒకటిగా రాలేదు. గతంలో కట్టిన టారిఫ్స్ అవి ఇల్లీగల్ టారిఫ్స్ అని, ఓన్లీ పార్లమెంట్‌కి మాత్రమే డెసిషన్ తీసుకునే హక్కు ఉంటుందని, ప్రెసిడెంట్‌కి లేదు అని ట్రంప్ టారిఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని రిజెక్ట్ చేసింది కోర్టు. దీంట్లో ట్విస్ట్ ఏమిటంటే ట్రంప్ నియమించుకున్న జడ్జెస్ కూడా ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓటు వేయటం. కోర్టు రీఫండ్ చేయాలని చెప్పడంతో పెద్ద పెద్ద కంపెనీలు అయిన కాస్కో, టయోటో, డయసిన్ వంటి 1000 కంపెనీలు క్యూ కట్టాయి. ఇలా 2000 కేసుల వరకు ట్రంప్ టారిఫ్ మీద ఫైల్ అయ్యాయి. అంటే జేబులో డబ్బులు లేవు కానీ బయట యుద్ధం, లోపల రీఫండ్లు. దీనినే అప్పు చేసి పప్పుకోడు అంటారు. గల్ఫ్ ప్రాంతానికి ఏఏ సెంటర్‌గా మార్చాలని చెప్పి ట్రంప్ గారు $2 ట్రిలియన్ ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఈ ఇరాన్ డ్రోన్ దెబ్బకి ఇన్వెస్టర్లకి గుబులు మొదలైంది. యుద్ధం ఉన్న చోట $1 బిలియన్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? ఇక్కడే ఇండియాకి అదృష్టం తలుపు తట్టింది. యుద్ధాలు లేని సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకుతున్న కంపెనీలకు ఇండియా ఒక గోల్డెన్ ఛాన్స్. బిలియన్ల కొద్ది పెట్టుబడులు ఇప్పుడు మన దేశానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరికో దెబ్బ తగిలితే మనకి అదృష్టం తగిలినట్టు ఉంది కదా! ఇరాన్‌కు రష్యా అండ్ చైనా ఆయుధాల మద్దతు ఉంది. కాబట్టి వాళ్ళు ఎంతకాలమైనా యుద్ధం చేయగలరు. చివరిగా చెప్పేదేంటంటే యుద్ధం గెలవాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ముఖ్యం అని ఇరాన్ నిరూపిస్తుంది. అమెరికాని ఆర్థికంగా దివాలా చేయడమే వారి టార్గెట్. మరి అమెరికా ఈ అప్పుల ఊబి నుండి ఎలా బయటపడుతుంది? ఇరాన్ తన పంతం నెగ్గించుకుంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థాంక్స్ బాస్. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కిర్రాక్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట సింబల్‌ని ఇరాన్ డ్రోన్ అంత స్పీడ్‌తో క్లిక్ చేయండి. మరి ఉంటా సెలవు.